ఇంట్లో చీమల బెడద ఎక్కువైందా? ఈ సులభమైన చిట్కాలతో వాటిని తరిమేయండి. చాలామంది ఇంట్లో చీమలతో చిరాకు పడుతూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ చీమల బారులు కట్టి చికాకు పెడుతూ ఉంటాయి. ఇంటి గోడల మూలల్లో, వంటింట్లో వండే పంచదార, వండిన ఆహార పదార్థాలను కూడా చుట్టుముడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు బట్టల్లో కూడా దూరిపోతూ ఉంటాయి. బ్రేకింగ్ సోడా. ఇంట్లో పిల్లలు, పెంపుడు జంతువులు ఉంటే మీకు చీమల మందు వాడటం ప్రమాదకరం. ఎందుకంటే ఆ స్మెల్తో పిల్లలు వాంతులు చేసుకునే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చీమలు వచ్చే చోట తినే సోడా చుట్టూ చల్లవచ్చు. ఇంట్లో మిగిలిన చెట్లను పారేసే డస్ట్ బిన్ చుట్టూ కూడా బేకింగ్ సోడా చల్లితే చీమలు రావు. మిరియాలు. చీమలు మిరియాలను ద్వేషిస్తాయి. కాబట్టి చీమలు గుమిగూడే ప్రదేశాలలో మిరియాలను చల్లుకోవచ్చు. దీంతో చీమలు అక్కడి నుంచి పారిపోతాయి. దీనికోసం మీరు నల్ల మిరియాల పొడి లేదా మిరియాల పొడిని నీళ్ళల్లో కలిపి చీమలు ఉన్న చోట చల్లాలి. అలా చేస్తే చీమలు చిటికలో పారిపోతాయి. అలాగే దాల్చిన చెక్క వాసన మనకు నచ్చుతుంది, చీమలకు అస్సలు నచ్చదు. కాబట్టి దాల్చిన చెక్క పొడిని చీమలు వచ్చే కన్నాల దగ్గర వేస్తే ఇక అవి వేరే దారి చూసుకుంటాయి. లేదంటే దాల్చిన చెక్క ఆయిల్ బాటిల్ కొని నీటిలో కొన్ని చుక్కలు కలిపి చీమలు వచ్చే చోట ఆ నీటిని చల్లినా చాలు, చీమలు ఇక రావు. అలాగే కిటికీలు, తలుపులు మూలలో దాల్చిన చెక్కను ఉంచితే చీమలు, ఇతర పురుగులు కూడా రావు. అలాగే నిమ్మరసం చీమలను తరిమి కొట్టడానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకంటే చీమలు పులుపును ఇష్టపడవు. అటువంటి పరిస్థితిలో మీరు చీమలు ప్రవేశించే ప్రదేశాలలో నిమ్మరసం చల్లుకోవచ్చు. నిమ్మకాయ వాసనకు చీమలు రాకుండా ఉంటాయి. ఇల్లు తుడిచేటప్పుడు కూడా నీటిని కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేసి తుడిస్తే చీమల బెడద తగ్గుతుంది. వెనిగర్ కూడా బాగా పనిచేస్తుంది. చీమల్ని తరిమేసేందుకు ఇది సరి అనేదిగా భావిస్తారు. నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి ఆ నీటిని చీమల పుట్టలో కాలనీపై స్ప్రే చేయాలి. అంతే, చీమలు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఇక మళ్ళీ అక్కడికి రావు. కిటికీలు, తలుపులపైన స్ప్రే చేస్తే మంచిదే. మీరు స్ప్రే చేసిన తర్వాత కూడా చీమలు ఉంటే మరింత స్ప్రే చేయాలి.